ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున పోలవరాన్ని వీక్షించడం జరిగింది. ఏదైతే పోలవరంకి సంబంధించి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దానితో పాటుగా ఏలోపు కంప్లీట్ అవుతుందో దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిన్నటి రోజున మీడియా ముఖంగా కూడా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. దుర్గా కుమార్ నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా నమస్కారం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది ఒక జీవనాడి. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి గత పాలకులు ఇప్పటివరకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పోలవరం అంటే పూర్తయిన దాఖలాలు అయితే లేవు. అయితే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా 70 నుంచి 75% మేర పోలవరం పనులు పూర్తయినట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పోలవరం పట్ల ఏ విధమైన శ్రద్ధ చూపిందో రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఒక నినాదం తీసుకొని పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున పోలవరాన్ని చూసినటువంటి ఆయన పోలవరం ముంపు ప్రాంతాల ఎవరైతే నిర్వాసితులను వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళకి రావాల్సిన ప్యాకేజీల గురించి వచ్చారు. వాటన్నిటికి మించి పోలవరం ఎప్పుడులో పూర్తి చేస్తామని చెప్పారు. నిన్న ఎప్పటికల్లా పూర్తవుతుంది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏం మాట్లాడారు మొత్తంగా? కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు విజిట్ పోలవరం ప్రాజెక్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా ఒక స్పష్టత రావడానికి ఒక అవకాశం ఏర్పడింది. దీని మీద ఎంత గందరగోళం సృష్టించారంటే గత ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ మంత్రులు వాళ్ళకి అవగాహన లేకపోగా, అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించకపోగా, అసలు ఆ ప్రాజెక్ట్ అంటేనే అది ఒక లాటిన్ గ్రీక్ అన్నట్టుగా మాకు అర్థం కావట్లేదు, ఇది ఎప్పుడు పూర్తవుద్దో మేమే చెప్పలేము. అధికారంలో ఉన్న వ్యక్తులు ఆ విధంగా మాట్లాడితే సామాన్య ప్రజల గుండె జారిపోదండి. అసలు ఒక పాజిటివ్ పిక్చర్ ఇవ్వాలి. ఏదైనా మేము పూర్తి చేస్తామనే విశ్వాసం నాయకుల్లో ఉండాలి. డ్రైవరే నేను ఎటు తోలుతాను, ఏ లోయలో పడేస్తాను అంటే ప్యాసింజర్ పరిస్థితి ఏముంటుందండి? డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు ఆ విశ్వాసం ఉండాలి. నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఈ లోయలన్నీ దాటించి తీసుకెళ్తాను, అది నా బాధ్యత అని. అంతేగాని దేవుణ్ణి స్మరించుకోండి, అది ఏ లోయలో పడుతుందో నేను చెప్పలేను అన్నట్టుగా అంబటి రాంబాబు గారు అయితే చివరిలో అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటో, దాని టెక్నికాలిటీస్ ఏంటో, అసలు దాని వివరాలు, అది ఎప్పుడు పూర్తవుద్దో కూడా నేనే ఇరిగేషన్ మంత్రిగా నేనే చెప్పలేకపోతున్నానని అనేకసార్లు చెప్పాడు. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం అమరావతి మీద ఎంత కక్ష కట్టిందో పోలవరం ప్రాజెక్టు మీద కూడా అంతే కక్ష కట్టిందండి. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మొదలైనవి కాబట్టి వీటిని పూర్తి చేస్తే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుందేమోనని. మీరు అన్నట్టు వాళ్ళు 72-73% వరకు అధికారిక లెక్కలే చూపిస్తున్నాయి సాంకేతికంగా ఇంత పర్సెంట్ అయిందని. ఆ మిగిలినది పర్సెంటేజ్ పూర్తి చేస్తే కనుక వాళ్ళకి క్రెడిట్ వెళ్తుందేమోనని వీళ్ళు ఎన్ని బ్రేకులు పెట్టాలో అన్ని బ్రేకులు పెడతా వెళ్ళారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత చాలా స్పష్టమైన అవగాహనతో అని చెప్పాడు, మ్యాక్సిమం గోదావరి పుష్కరాలకి మేము పూర్తి చేస్తాం. 2027కి గోదావరి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాల నాటికి ఏదన్నా మేజర్ అవాంతరం, మొన్న SVBL అక్కడ ఇలాంటిది టెక్నికల్లో అది ఇది పడిపోయింది చూసారా సొరంగం, అట్లాంటి ఏమైనా దైవికంగా జరిగాయి తప్ప అదర్వైజ్ మా కంట్రోల్లోనే ఉంది. అన్నీ మేము ఒక నియంత్రిత టైంలోనే పూర్తి చేస్తాము. 27 పుష్కరాలు పోలవరం ప్రాజెక్టు ఒకేసారి పూర్తవుతాయి. అంటే గోదావరి జిల్లాలకి డబల్ ధమాకా, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా డబల్ ధమాకా అనేది. అయితే ఆయన నిన్న చెప్పిన అంశం చాలా గొప్ప అంశాలు. ఇంకోటి కూడా చెప్పాడు, 26 నాటికి 2 కాలువలు అనుసంధానం చేసి భూ ఆకర్షణ ద్వారానే మేము కాలువల ద్వారా నీటి సప్లై చేస్తాం అనేది చాలా గొప్ప విషయం. పైన కాఫర్ డ్యాము, ఎడమ కాఫర్ డ్యామ్ పూర్తి అయిపోయింది, మేము దాని నుంచి కూడా నీళ్ళు ఇస్తామని. అంతకుముందు ఇది ఒక కెనాల్ తవ్వారు కదండి మన విజయవాడ కృష్ణా అదే ప్రకాశం బ్యారేజ్కి. అట్లా ఇవాళ ఒక పంపింగ్ అవసరం లేకుండా భూ ఆకర్షణ ద్వారానే ఒక 2 కెనాల్స్ నుంచి మనం సప్లై కూడా ఇవ్వగలుగుతాము. 27 నాటికి సంపూర్ణ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 26 నాటికే కాలువల ద్వారా నీటి సప్లై అయితే కుడి ఎడమ కాలువల ద్వారా కూడా చెప్పారు. రెండోది ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్లో ఏదైతే ప్రాజెక్టు పెట్టినప్పుడు 45.72 మీటర్ల హైటు గరిష్ట ఎత్తు నిర్ణయించారో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడానికి కూడా వాళ్ళు ప్రభుత్వానికి అంగీకారం తెలిపారు. కానీ మొట్టమొదటి నిర్ణయించిన హైట్ ప్రకారమే నీళ్లు నిలబెడతామని చెప్పాడు. దాని మూలన ఏమవుతుందంటే నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయిలో ఉంటుంది. కాలువల్లో కూడా చాలా ప్రెషర్గా నీళ్ళు వెళ్తాయి. ఎక్కువ కాలం మనకి నీటి వాడకానికి సంబంధించి కూడా అవకాశం ఏర్పడుతుంది. అలా అనేక అంశాలతో పాటు పునరావాసం మీద కూడా ఆయన గట్టిగా దృష్టి పెట్టాడు. పునరావాసం కూడా నేను అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదనపు
సహాయం కూడా పొందుతాము. పునరావాస కాలనీలలో కూడా ఉపాధి కల్పించడానికి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తాము. అక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరుస్తాము. అట్లాగే మొదటి విడత వీటికి దాదాపు A1 ఒక మొదటి దశ నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు నేను సమకూరుస్తున్నాను. తర్వాత పర్యాటక కేంద్రంగా కూడా దాదాపు అక్కడ 4 ఐలాండ్లు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన, ఎగువను కానీ దిగువను కానీ. ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా మేము పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాము. ముఖ్యంగా ధవళేశ్వరం దగ్గర నుంచి పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు ఈ 4 పర్యాటక కేంద్రాలని కూడా మేము బాగా, అంటే రిజర్వాయర్లో అన్నమాట, అది కంప్లీట్ రిజర్వాయర్లో ఉంటాయి. అది ఒక రకంగా జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా అది అభివృద్ధి చేయటానికి ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటాం అనేది చెప్పాడు ఆయన. అట్లా రకరకాల వాటితో పాటు ఇప్పుడు కేంద్రం కూడా ఎలా అంటే, ఫస్ట్ రాష్ట్రం ఏర్పాటు ప్రకటించే నాటికే తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వటం ద్వారానే కేంద్రం మనకి ఒక సానుకూలమైనటువంటి స్పందన ఇచ్చింది. ఆ రోజున 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారినాయి తప్ప, అప్పటి వరకు కూడా ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ముందడుగులోనే, అనుకున్న స్థాయిలోనే వెళ్ళింది. అంతకన్నా ముందడుగు కూడా వేసాము. 1924 మాత్రమే గడ్డు కాలం ఎదుర్కొన్నది ఈ ప్రాజెక్టు అనేది అది కూడా బాగా చెప్పాడు ఆయనకి. తర్వాత అసలు ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన సృష్టించినటువంటి సాంకేతిక సమస్యలను చూసి అసలు నాకు కూడా భయం వేసింది. ఈ సాంకేతిక సమస్యలన్నీ కేంద్రంతో మాట్లాడి మండలితో జలసంఘంతో కానీ అసలు నేను పరిష్కరించగలుగుతామా లేదా, అన్నీ కాంప్లికేట్ చేశారు. ఏదైనా స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని, ఎప్పుడైనా చిరగంగానే కుట్టేస్తే మనకి మిగిలింది చిరగదు. కానీ వీళ్ళు అన్నీ నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళేటప్పటికి సమస్యలు పేరుకుపోయినాయి. వాటిని అసలు ఎలా పరిష్కరించాలనుకున్నాను కానీ కేంద్ర సహకారంతోనూ మన అధికారులు చేసిన సలహా సంప్రదింపులతో కేంద్రంతో చాలా చక్కగా మనం చేశాము. ఆవేదన నిరాశ నుంచి బయటకు వచ్చామనేది ఆయన మళ్ళీ చెప్పాడు. ఈ నిర్వేదన చెప్పాడు కదా అంబటి రాంబాబు, ఏమో నాకు తెలియదు, ఆ ప్రాజెక్ట్ నాకు అర్థం కావటం లేదు, ఎవరికి అర్థం కాదు, ఇక ఈ ప్రపంచంలో ఇది పూర్తి చేయగలిగిన ఇంజనీర్లు లేరు, అర్థం చేసుకోవటమే అసలు వాళ్ళేదో పిచ్చి గీతలు గీశారన్నట్టుగా చెప్పాడు. అంతేగాని ప్రాజెక్ట్ ఈయనకి ఎలా చదువుతాడు అనుకుంటాడు, ఈయనకేం అవగాహన ఉందని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన రీటెండరింగ్ విధానం కూడా చాలా దెబ్బతింది, నష్టపరిచింది అనేది 5,282 కోట్లు అదనపు భారం పడింది వాళ్ళు చేసిన. అలాగే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో కూడా రీటెండర్లు పిలిచి కూడా అట్లాగే నష్టపడ్డారు. అట్లా 5,282 కోట్లు అదనంగా ప్రాజెక్టులో ఖర్చు వచ్చింది. అది ఒక నష్టం జరిగింది. పోలవరం విద్యుత్ ప్రాజెక్టులో కూడా 2,500 కోట్ల రూపాయల నష్టపడ్డాం అనేది చెప్పాడు ఆయన. అంటే అదొక 5,280, ఇది ఒక 2,500, అంటే 7,800 కోట్ల రూపాయల నష్టాన్ని వీళ్ళు మిగిల్చారు. 2019-24 మధ్యలో సరైన విధాన నిర్ణయాలు తీసుకోకపోవటం వలన, ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలనే తపన లేకపోవటం వలన, కావాలని తొక్కిపెట్టి పనుల్ని అశ్రద్ధ చేయటం వలన జరిగిన నష్టం దాదాపు 6,000 కోట్ల రూపాయలు వెరసి ప్రభుత్వ ఖజానాకి, ప్రజల ఖజానాకి నష్టం జరిగింది. అట్లా ఇవన్నీ కూడా ఈ తర్వాత 14,300 కుటుంబాలని A1 తొలి దశలో తరలించామని చెప్పాడు. తర్వాత మళ్ళీ 6,700 కుటుంబాలు ఇప్పుడు తరలించడానికి పథకం తయారు చేస్తున్నాము. 49 కాలనీలు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే పునరావాసం తొలి దశ 1Bలో భాగంగా 49 ఆవాసాల వారిని తరలించామని చెప్పాడు. అంటే 49 గ్రామాలకు సంబంధించి తొలి దశలోనే 6,270 కోట్లు ఖర్చు అవుతుంది అనేది పునరావాసానికి ఒక అంచనాకు వచ్చారు. ఆ దశలో మేము నిధులు సమకూరుస్తూ పునరావాస అంటే భూమి కోల్పోయిన బాధితులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా ఏ విధమైన సహాయమైనా సరే మనం కేంద్రం నుంచి పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు సంతోషించాల్సిన విషయం. ఒక స్పష్టత తెచ్చినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు రాక ప్రజల్ని ఒక నిర్వేదంలోకి, నిరాశలోకి నెట్టారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఇక పూర్తి కాదు, ఇప్పుడు వరకు ఖర్చు పెట్టింది కూడా ఏమీ ఫలితాలు ఇవ్వదేమో అన్నట్టుగా. కానీ అట్లా కాదు.
ఈ ప్రాజెక్టు ఒక స్పష్టమైన లైన్స్లోకి ఇప్పుడు ఎక్కింది. మీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పునరావాస బాధితులు భయపడాల్సిన పని లేదు. తర్వాత ఎవరైతే రైతులు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతారో వాళ్ళకి కావాల్సిన నీళ్లు పూర్తి స్థాయిలో వెళ్తాయి, అది కూడా నిర్దిష్టమైన సమయంలో వెళ్తాయి అని చెప్పాడు. రెండోది ఒక పర్యాటక కేంద్రంగా కూడా పెద్ద రిజర్వాయర్ ఇది. ఎందుకంటే దేశంలో ఉన్న మేజర్ ప్రాజెక్టులో పోలవరం కూడా ఒకటి, బక్రానంగల్ ఈ రేంజ్ ప్రాజెక్టుల్లో. కాబట్టి అది ఏ విధంగా ఒకటి విద్యుత్ రంగం ఉపయోగించుకుంటున్నారు, దీనికి సంబంధించి ఇరిగేషన్కి ఉపయోగిస్తున్నారు, రిజర్వాయర్ ఎగువ భాగంలో పర్యాటకానికి ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా పర్యావరణం దెబ్బతినకుండా కూడా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయటం అనేది ఒక ప్రత్యేకత. మరీ ముఖ్యంగా ఎందుకు చేశారంటే ఈ ప్రాజెక్టు ఇంత భారీ ప్రాజెక్ట్ కాబట్టి అనేక ఆదివాసీ గ్రామాలు, ఆదివాసీ ప్రాంతాలు కూడా మునిగుతున్నాయి, గిరిజన ప్రాంతాలు మునుగుతున్నాయి. అందువల్ల పర్యావరణం మీద కూడా వీలున్నంత వరకు సేవ్ చేసే పని మీదే చేశారు. తర్వాత ఆ గిరిజనులు కూడా ఒకవేళ తరలించడమే కనుక తప్పనిసరి అయితే వాళ్ళని వీలున్నంత వరకు వాళ్ళు అంతకుముందు గతంలో ఎలాంటి జీవనం గడిపారో అటువంటి జీవన పరిస్థితులు ఉండే విధంగా చర్య తీసుకుంటున్నారు. ఎందుకంటే పునరావాసం జరిగినప్పుడు చాలామంది గిరిజనులు లేకపోతే ఈ కొండ ప్రాంతాల్లో ఉండే తెగల వాళ్ళకి ఈ ప్లెయిన్ ఏరియాస్లో బతకడం కష్టం, మైదాన ప్రాంతాల్లో. అందువల్ల వాళ్ళ మీద మేము ప్రత్యేక శ్రద్ధ మొదటి నుంచి పెట్టాము, అది కొనసాగుతుంది, ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అనేది చెప్పడం అయితే అభినందనీయం. వెంకట్ గారు చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు కూడా. Please subscribe to Leo News for more videos.